హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి, సార్ మీ హెల్త్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాము, మంచి ఫిట్నెస్ ఉంటుంది, ఎలాంటి సమస్యలు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, కానీ లైంగిక సమస్యలు మాత్రం రావడం జరుగుతుంది, అంగం సరిగా గట్టిపడడం లేదు, అంగం మీద ఉన్నటువంటి నరాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, సో స్తంభించినా కూడా ఎక్కువసేపు నిలబడి ఉండడం లేదు, కావాల్సినటువంటి హార్ట్ అనేది జరగడం లేదు, ఏదో ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. సో దీన్ని సమస్యకు ఏదైనా చక్కని చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వాస్తవానికి ఈ సమస్య కూడా చాలా మందిలో కూడా లేకపోలేదు. అంగం అనేది కొద్దిగా స్టిఫ్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో హార్డ్నెస్ కాక చుట్టూ అంతా కూడా మెత్తగా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి కారణం అంగం మీద నరాలలో సరైనటువంటి బలం లేక, అంటే బలహీనత వల్ల కానివ్వండి, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కానివ్వండి, ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కానే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఈ చిట్కాని మీరు డైరెక్ట్ గా కూడా వాడుకోవచ్చు. అండ్ అందరికీ అందుబాటులో 100కి 1000% అందరికీ అందుబాటులో ఉండే చిట్కా. సో అందరికీ ఇది తెలిసింది కూడా. అంటే మీరు చెప్పబోయే ఐటమ్స్ ఏంటి, అందులో కావాల్సిన రెండే అండి. ఒకటి దాల్చిన చెక్క, అంతే అండి, ఏం లేదు. దాల్చిన చెక్కను మంచిగా మనం దంచి మంచిగా గ్రైండ్ చేసుకొని మంచిగా పొడి చేసుకొని తీసుకొని ఒక 1/2 చెంచా దాల్చిన చెక్కలో 1 చెంచాడు తేనె కలపండి. మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ని లింగం పైన ఉన్నటువంటి ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టేసి వెనుక భాగానికి ఒక 2-3 నిమిషాలు మంచిగా మర్దన చేసి బాగా ఆరనివ్వండి. ఆరంటే ఏదైనా క్లాత్తో, అంటే మీరు ఎక్కువసేపు అలా ఉండలేము కాబట్టి ఏదైనా క్లాత్ చుట్టేసుకొని పాయింట్ వేసుకోవచ్చు. అలా 1 గంట 2 గంటలు ఉంచుకున్న తర్వాత మీరు ఎనీ టైం మీ స్నానానికి ముందు కూడా మీరు చేసుకోండి. ఉంచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రపరచుకోండి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలలో, సన్నగిలిన నరాల్లో నీరున్నా కూడా, బలహీనతలు ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా, హార్డ్నెస్ తక్కువగా ఉన్నా అన్ని సమస్యల్ని తగ్గించి అంగం పైన నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, పటుత్వాన్ని పెంచడానికి, హార్డ్నెస్ని ఎక్కువసేపు ఉంచడానికి, అక్కడ ఉన్నటువంటి మజిల్స్ని బలోపేతం చేయడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చీప్ చిట్కా అని చెప్పుకోవచ్చు, బట్ చాలా ఎఫెక్టెడ్ చిట్కా అని కూడా నేను చెప్తాను. చాలా మంది కూడా అంతే కదా, దీంతో అవుతుందా అని అనుకుంటారు. ఎన్నో వందలు, వేలు, లక్షలు ఖర్చు పెట్టినా కూడా సెట్ కానటువంటి కొన్ని చిట్కాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు చిన్న చిట్కాలతో మనం క్యూర్ చేసుకోవచ్చు. దీనికి బదులుగా కూడా మనం ఇంకో కొన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అండి. లవంగాలు కూడా ఉపయోగించుకోవచ్చు. లవంగాలను కూడా, కాకపోతే లవంగాలు అంటే కొంతమందికి పడకపోతే ఇచ్చింగ్, దురద లాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంది. అంతేకాకుండా వీలైతే దీనిలో ఉమ్ము ఎవరైతే వాడాలి అనుకుంటాడో అతని యొక్క ఉమ్ముని కూడా కలపవచ్చు. సార్ ఉమ్ముని ఎందుకు కలపాలి సార్ అని అడుగుతుంటారు. ఉమ్ముకు శరీరంలో చాలా త్వరగా వెళ్ళేటటువంటి లక్షణం ఉంటుంది. సో మనకి ఏదైనా దెబ్బ తాకినా కూడా వెంటనే క్యూర్ కాలేదో ఉమ్ము తీసి రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఉమ్ము శరీరంలో చాలా త్వరగా వెళ్ళిపోతుంది అన్నట్టు, చాలా త్వరగా ఇంకిపోతుంది అని చెప్పుకోవచ్చు. త్వరగా ఆరిపోతుంది, శరీరంలో చోచుకొని వెళ్ళిపోతుంది త్వరగా. కాబట్టి ఇందులో అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల చీ అని అనుకుంటారు, బట్ అది యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇది స్కిన్ లోపలికి చాలా త్వరగా మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో ఆ ఔషధం అనేది స్కిన్ లోపలికి చాలా త్వరగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పని చాలా వేగవంతం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేగాని దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అండ్ 100% సేఫ్. ఓకే, సో ఈ సమస్యతో బాధపడే వారికి నేను ముందే చెప్తున్నాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, నరాల బలహీనతల వల్ల కానీ ఇబ్బంది పడే వారికి ఈ చిట్కా పని చేయదు. కేవలము అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండి, కేవలము అంగం పైన పటుత్వము, బలము, స్ట్రాంగ్నెస్ ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ చిట్కా అండి. అండ్ మీకు కనుక నా చిట్కా నచ్చినట్లయినా, లేదా మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మన యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా కింద పోతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఏ సమస్య అయినా సరే ముందుగా చెప్పుకోవడానికి అస్సలు బాధపడద్దు, సిగ్గుపడద్దు. ధైర్యంగా మీ సమస్యను తెలియజేస్తేనే మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.